హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాహుల్ కంపెనీ బాధ్యతలని స్వీకరించాడు అని సంతోషంగా ఉన్న రుద్రాని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పు కళ్యాణ్ ఇద్దరూ వెళ్ళిపోతుండగా ధాన్యలక్ష్మి, నా కొడుకు వెళ్ళిపోతున్నాడు, నేను మళ్ళీ పుత్రశోకంలో ఉండాల్సిందేనా, మళ్ళీ నేను ఆ బాధని అనుభవించాల్సిందేనా అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రకాశం, ఇంకొక మాట మాట్లాడేవంటే పళ్ళు రాళ్ళ కొడతాను, వెళ్ళి ముందు ఇక్కడి నుంచి అని అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి అక్కడి నుంచి సైలెంట్గా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రకాశం వాళ్ళ గదిలోకి రాగానే ధాన్యలక్ష్మి, ఎందుకండి నన్ను అందరి ముందు అలా అరుస్తున్నారు, నేను అన్న దాంట్లో ఏమైనా తప్పుందా అని అంటుంది. అప్పుడు ప్రకాశం, నువ్వు అన్న దాంట్లో తప్పుందానా, అసలు నీకు నీ కొడుకు ఈ ఇంటికి వచ్చాడని ఏ కోసానన్నా ఆనందం ఉందా నీలో, ఏ కాడికి నీ కోడల్ని ఎక్కడ అవమానిద్దామా, ఎప్పుడు అవమానిద్దామా, ఎప్పుడు వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి పంపించేద్దామా అన్నట్టు ఉన్నావు. పైగా బయట నుంచి ముత్తైదుల్లాగా కూడా మనుషుల్ని పిలిపించి వాళ్ళ చేత కూడా ఆ అమ్మాయిని అవమానించావు. నేను నిన్ను ముందుగానే ఎప్పుడో హెచ్చరించాను, నువ్వు ఆ మందరతో కలిసి ఉండద్దు అని. ఇప్పుడు చూడు అందరి చేత ఎన్ని మాటలు పడుతున్నావో. నువ్వే ఆలోచించుకో, నీ ప్రవర్తన ఆ మందరతో చేరిన తరువాత ఎంతలాగా మారిపోయిందో. అంతకుముందు ధాన్యం వేరు, ఇప్పుడు ధాన్యం వేరు. ఇప్పుడు అసలు నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ధాన్యలక్ష్మి ప్రకాశం అన్న మాటలకి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఎందుకండి అంతలాగా నన్ను అసహ్యించుకుంటున్నారు అని అంటుంది. అప్పుడు ప్రకాశం, ఎందుకంటే నీ వల్లనే నాకు నా కొడుకు కోడలు ఇద్దరు దూరం అయ్యారు కాబట్టి, నీ వల్లనే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళి కష్టాలు పడుతున్నారు కాబట్టి. అవును, నేనే పంపించాను, కనీసం వాళ్ళిద్దరూ అక్కడన్నా ప్రశాంతంగా ఉంటారు అని పంపించాను. కానీ ఇక్కడ వాళ్ళ లేని లోటు నా మనసు చాలా కుదిపేస్తోంది. నా కొడుకు లేకుండా నేను ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను. కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి తప్పడం లేదు, దానికి కారణం నువ్వే కదా అని అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఏదైతే అదైంది, నేను అందరి ముందు ఆ అప్పుని నాకు కోడలుగా తగదు అని నిరూపించాలి అనుకున్నాను, అనుకున్నట్లుగానే అవమానించాను, అంతకంతకి ఆ అప్పుని దిగజార్చాను అని అనుకుంటూ ఉంటుంది. రాహుల్ రుద్రానితో, ఏంటి మామ్, నువ్వు రాజేసిన నిప్పు మామూలుగా బగ్గుమనడం లేదు అని అంటాడు. అప్పుడు రుద్రాని అగ్గి పెడితే అది అంటుకోకపోవడము బగ్గుమనకపోవడమునా అని అంటుంది. అప్పుడు రాహుల్, ఏదైతే అదైంది కానీ మామ్, కళ్యాణ్ మాత్రం ఇక అప్పుని తీసుకొని ఈ ఇంటికి అస్సలు తిరిగి రాడు, మనం చక్కగా సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు. అప్పుడు రుద్రాని, అవును రాహుల్, ఏదో ఒకటి చేసి ఆ కావ్యరాజులను కూడా ఈ ఇంటి నుంచి పంపించేస్తే మనకింకా అడ్డెవరూ ఉండరు అని అనుకుంటూ ఉంటుంది. రాహుల్, మనకి ఇదే మంచి అవకాశం, నువ్వు కంపెనీ బాధ్యతలను బాగా చేపట్టావు కాబట్టి నువ్వు ఆ రాజ్ కన్నా సమర్థుడువని తాతయ్య గారి ముందు నిరూపించుకుంటే చాలు, మనకి ఆ కంపెనీ బాధ్యతలు మన చేతికి వచ్చేసినట్టే. ఆ తర్వాత ఈ ఇంట్లో నేను చక్రం తిప్పుతాను అని అంటోంది. అప్పుడు రాహుల్, అవును మామ్, నేను అందరి ముందు చాలా మంచివాడిలాగా కంపెనీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నవాడిలాగా నిరూపించుకుంటాను. అప్పుడు నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి, ఈ ఆస్తి అంతా మన సొంతం అవుతుంది అని అంటాడు. ఇదంతా బయట నుంచి స్వప్న వింటుంది.
స్వప్న లోపలికి వచ్చి క్లాప్స్ కొట్టి, అమ్మ కొడుకులిద్దరూ ఎంత బాగా ప్లాన్ వేస్తున్నారు, మీ బుద్ధులు ఇంకా మార్చుకోరా, మీకు ఈ జన్మకి సిగ్గురాదా అని అంటుంది. అప్పుడు రుద్రాని స్వప్న అని అంటుంది. అప్పుడు స్వప్న, అత్త, అందరూ నీకు ఇంట్లో మందర, శిఖండి అని పేర్లు కూడా పెట్టారు, అయినా నీకు సిగ్గురాదా, ఇన్నాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి ఎన్ని పాపాలు చేశావో, కళ్యాణ్ అనామికల మధ్యన నువ్వు చేరి వాళ్ళిద్దరిని విడగొట్టేశావు. ఇప్పుడు ధాన్యలక్ష్మి ఆంటీ బుర్రపాడు చేసి ఇప్పుడు కళ్యాణ్ అప్పులని ఈ ఇంట్లోకి రానివ్వకుండా చేశావు, ఏదో ఒక రోజు నీ పాపాలన్నీ పండకపోవు అని అంటుంది. అప్పుడు రుద్రాని, ఏంటి మాకు శాపాలు పెడుతున్నావా అని అంటుంది. అప్పుడు స్వప్న, నువ్వు ఏదనుకుంటే అది అత్త అని అంటుంది. అప్పుడు రాహుల్, మన గురించే కదా ఆలోచించి ఇదంతా చేస్తోందే అని అంటాడు. అప్పుడు స్వప్న, నువ్వు కష్టపడి ఇదంతా సాధిస్తే ఒక భార్యగా సంతోషపడేదాన్ని, నువ్వు మీ అమ్మతో చేరి ఇలా కుళ్ళు కుతంత్రాలతో ఇవన్నీ చేస్తున్నావు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను, అయినా మీకు చెప్పినా ఆ గోడకి చెప్పినా ఒకటే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వప్న వెళ్ళిపోగానే రాహుల్, ఇది ఎవరి దగ్గరైనా అంటుందని నాకు అనుమానంగా ఉంది మామ్ అని అంటాడు. అప్పుడు రుద్రాని, దాని మొహం, అది ఎవరి దగ్గర అనదులే అని అంటుంది. అప్పు కళ్యాణ్లిద్దరూ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. అక్కడికి చేరుకోగానే కళ్యాణ్ దిగాలిగా కూర్చోవడం చూసి అప్పు, ఏంట్రా బాయ్ ఇంత డల్ అయిపోయినావు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, నీకు అన్ని మాటలన్నా కానీ కొంచెం కూడా బాధగా లేదా అప్పు, ఇదంతా నా వల్లే కదా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అప్పు, నేను నీకు ముందుగానే చెప్పాను కదా కళ్యాణ్, వాళ్ళు ఏమన్నా కానీ ఒక్క మాట కూడా మాట్లాడను, పట్టించుకోను అని, అవన్నీ వదిలేసాయి, అవన్నీ పట్టించుకుంటా ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేం అని కళ్యాణ్కి సర్ది చెబుతూ ఉంటుంది. అలా అందరూ పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే లెగవగానే కావ్య, నాకు పని ఉంది, నేను ఇంకా కిందకి వెళ్తాను అని అంటుంది. అప్పుడు రాజ్ కావ్య కొంగు పట్టుకొని వెళ్ళనివ్వకుండా ఆపేసి కావ్యని కౌగిలించుకుంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి ఇది, కింద అందరికీ కాఫీ ఇవ్వాలి, లేకపోతే ఆ దృశ్యం ఇక్కడే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.